సోదరి సంపూర్ణవతి గారి యొక్క కుమార్తె పద్మ శిరీష విష్ణు గారు, అలాగే నిత్య ఎవాంజలిజం, ధన్య ఎవాంజలిజం వారి కుటుంబము, వారు ప్రతి నెల దేవునికి ఇస్తున్న కానుక 1000 రూపాయలండి. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించమని సహోదరి కోరుతూ ఉన్నారు. అలాగే జనిపల్లి చంద్రరావు గారు, అలాగే సోదరి సంపూర్ణవతి గారు దేవునికి ప్రత్యేకమైన కానుక 1200 ఇచ్చారండి. వారి కుమార్తె ఏమో 1000 రూపాయలు, ఆమె ఏమో 1200 ప్రతిసారి ఇస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సోదరి సురేష్ నగర్ నుండి మన మధ్యకు తన కుమారుని, కోడల్ని, మనవరాల్ని, కుమార్తె కుటుంబాన్ని కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్న సహోదరి శారదా గారు ఈ రీతిగా రాస్తున్నారు. తండ్రి అయిన దేవునికి వందనాలు, దైవజనుల కుటుంబానికి వందనాలు. దేవునికి కృతజ్ఞత కానుక 5000. వారి కుమారుడు మనోహర్, అలాగే వారి కోడలు ఆశ, వారి మనవరాలు బీబీ షారా కొరకు కూడా ప్రార్థించేమని, అలాగే నవ్యశ్రీ అంటే వారి కుమార్తె, వారి కొరకు కూడా ప్రార్థించేమని దేవుని కానుకగా 5000 ఇచ్చారండి. వారి కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారి బిడ్డల కొరకు, వారి ఆరోగ్యం కొరకు. సోదరి కంటి ఆపరేషన్ చేయబోతున్నారు. ఆ కంటి ఆపరేషన్లో కూడా దేవుడు సహాయం చేయలాగిన శారదా గారి విషయంలో మనము ప్రార్థన చేద్దాం. మరొక కానుకోండి. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. సంఘ పెద్దలకు, సంఘానికి క్రీస్తు ప్రభు పేరిట వందనాలు. మా కుటుంబం కొరకు, మా కుమారుడు వినయ్ కుమార్, అంటే ఇది పితాని సత్యనారాయణ గారి యొక్క విన్నపము. వారి కుమారుడు వినయ్ కుమార్కి 5వ తారీఖు అంటే మంగళవారము వినయ్ కుమార్కి ఆపరేషన్ జరగబోతుంది. సాయి సుధా హాస్పిటల్లో ఆపరేషన్ చేయబోతున్నారండి. దయచేసి మీరందరూ కూడా వినయ్ కుమార్ యొక్క ఆపరేషన్ విషయంలో ప్రార్థన చేయాలని తండ్రిగా, తల్లిగా వారు కోరుతున్నారు. ప్రకటన చేసి 500 రూపాయలు ఇచ్చారండి. వినయ్ కుమార్ ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టుగా మంగళవారం జరగబోతుంది. ఆ ఆపరేషన్లో దేవుడు తోడుగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం.